మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్పై పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ నాయక్కు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందించారు. మున్సిపాలిటీ పరిధిలో అక్రమాలకు పాల్పడుతున్నారని అవిశ్వాస తీర్మానం ప్రకటించామన్నారు. కాగా ఈసంపల్లి ప్రభాకర్ 4 ఏళ్లుగా అక్రమాలకు పాల్పడుతున్నారని, ఇక్కడ అభివృద్ధి కావాలంటే అది కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమని భావించామన్నారు. ఇక్కడ అభివృద్ధి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్కే సాధ్యమని భావించామని, అందుకే 18 మంది కౌన్సిలర్లు పార్టీ మారడంతో పాటు చైర్మన్పై అవిశ్వాసాన్ని ప్రకటించామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఏదైతే మంచిర్యాల నియోజకవర్గంలో రాష్ట్రంలోనే గర్వంగా చెప్పుకోదలసినట్టు మంచిర్యాల నియోజకవర్గం కొక్కిరాల ప్రేమ్ సాగర్ గారు భారీ మెజారిటీతో గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రేమ్ సాగర్ గారి అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మరియు వైస్ చైర్మన్ ఉన్నటువంటి నేను, మిగతా కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరం ఈరోజు నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ గారి మీద కలెక్టర్ గారి కార్యాలయంలో కలెక్టర్ గారి దగ్గర ఈరోజు మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. వారికి కాపీలను అందజేయడం జరిగింది. దానికి సుమారుగా 18 మంది కౌన్సిలర్లు కూడా సంతకాలు చేసి వారికి అందజేయడం జరిగింది. కాబట్టి ప్రేమ్ సాగర్ అధ్యక్షత మంచిర్యాల నియోజకవర్గంలో నస్పూర్ మున్సిపల్లో దాదాపుగా ఇప్పటి జరిగినటువంటి పనులు ఏవి కాకుండా మాజీ శాసనసభ్యులు దివాకర్రావు గారు 4 సంవత్సరాల నుంచి నస్పూర్లో ఎలాంటి పనులు జరపకుండా చైర్మన్ గారు అవిశ్వాసానికి, అవినీతికి, అలాగే ఎలాంటి పనులకు కూడా అతను ముందుండకుండా ఇబ్బంది పెడుతూ, ఇప్పుడు అలాంటి పర్యటనలు జరగకుండా ఎవరైతే మున్సిపల్ చైర్మన్ గారికి అవకాశం ఉంటుందో వారు కూడా ఖచ్చితంగా ప్రజల్లో ఉంటూ మిగతా కౌన్సిలర్లందరూ కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రతి రోజు కూడా పొద్దున్న లేచి సాయంత్రం వరకు కూడా ప్రజల్లో ఉంటామని, ఈ రకంగా ఏదైతే అభివృద్ధి పనులు కూడా అన్ని రకాలుగా మేము చేపడతామని చెప్పడం జరుగుతుంది.